నాట్యంలో ఎప్పుడు కంఠేనాలంబయేత్ గీతం, హస్తేన అర్థం ప్రదర్శయేత్, హస్తేన అర్థం ప్రదర్శయేత్, నేత్రాభ్యాం దర్శయేత్ భావం, నేత్రాభ్యాం దర్శయేత్ భావం, పాదే పాదే పాదాభ్యాం తాళమాచరేత్. ఒక నాట్యం జరుగుతూ ఉంటే వాళ్ళు కంఠంతో పాట పాడతారు, కంఠంలోంచి స్వరంలో పాట వస్తుంది, చేత్తో దాని అర్థాన్ని ప్రదర్శిస్తారు. తామర పువ్వు అనగానే ఇలా పెడతారు, ఏదో నైవేద్యం పడుతున్నామనగానే ఇలా అంటారు, పూజ చేస్తున్నామనగానే ఇందాక అమ్మాయి చూడండి ఇలా 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 గురవే నమః గురవే నమః అంది. అంటే ఇక్కడి నుంచి ఓ పువ్వు తీసాం అక్కడ పెట్టాం, అదే హస్తంతో. భావం అక్కడ దొరకదండి. నాట్యం సరిగ్గా మనకు అర్థం కావాలంటే కళ్ళల్లో చూడాలి. నేత్రాభ్యాం దర్శయేత్ భావం, కళ్ళల్లో ఆ భావం కనపడాలి. పూజ చేసేటప్పుడు ఉండే భక్తి భావం నాట్యం చేసేటువంటి పురుషుడు లేదా స్త్రీ యొక్క నేత్రాల్లో కనపడాలి. నేత్రాలే చాలా ముఖ్యం. అందుకే నేత్రానికి పైన కింద కూడా కాటుక రేఖలు తీర్చుతారు. ఎందుకంటే లోపల ఆ కనుగుడ్లలోంచి ఆ భావం స్పష్టంగా కనపడడానికి, అందం కోసం కాదు. ఇటు అటు నలుపు రంగు ఉంటే ఆ మధ్యలో ఉండేటువంటి కంటిగుడ్డులో వ్యక్తమయ్యే భావం మనకు స్పష్టంగా కనపడుతుంది. అక్కడ 3 రకాల భావాలు సత్వరజస్తమో గుణాలు వ్యక్తం అవుతాయి. అందుకే కనుగుడ్డు తెల్లగా ఉంటుంది, కంటిపాప నల్లగా ఉంటుంది, లోపల ఎర్రజీలలు ఉంటాయి. ఆ తెల్లగా ఉండే కనుగుడ్డు సత్వగుణానికి సంకేతం, నల్లగా ఉండే కంటిపాప తమో గుణానికి సంకేతం, ఈ ఎర్రజీలలు అటు ఇటు ఉండేవి రజోగుణానికి సంకేతం. ఈ 3 తప్పితే సృష్టిలో ఇంకేం లేవు ఇక్కడ. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే 5 నిమిషాల నృత్యం కాదండి, 5 గంటల నృత్యం చేసినా మనం చూడగలం. వారు చేయలేరేమో కానీ మనం చూడగలం. అది మానేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే సాధారణంగా మా అమ్మాయే అని అందరికీ చెప్పడం, ఫోటోలు తీయడం సరిపోయింది. మనం డ్యాన్స్ చూడాలి. లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తున్నారా లేదా, వాళ్ళు ఎవరో చూడడం ముఖ్యం కాదండి, మనకి దేవుడు ముఖ్యం అంతే. మనం చేస్తున్నాం, దేవుడు వింటున్నాడు. చాలా దేవుడు సర్వాంతర్యం, అందరి రూపంలో వింటున్నవాడు చూస్తున్నవాడు ఆయనే. అప్పుడు ఆ నాట్యం చాలా బాగుంటుంది, చేసేవాళ్ళకి బాగుంటుంది, చూసేవాళ్ళకి బాగుంటుంది. పాదాభ్యాం తాళమాచరే, సరిగ్గా తాళానికి అనుగుణంగా పాదాలు కదులుతూ ఉంటాయి. అది ఎంత సర్వాంగ సుందరంగా ఉంటుంది నాట్యం అప్పుడు. అలాగ మన హృదయం అంకితం కావాలి మనం ఏం చేసినా సరే. ఆ అనుభూతితో కనుక పూజ చేస్తే పూజ చాలండి, వేరే తపస్సులు కూడా అక్కర్లేదు. దాకా కథకు నృత్యం చేసింది, అధరం మధురం హసితం మధురం అంది. ఒక 2-3 నిమిషాలు చేసినా మన మనస్సు కనుక దాని మీద లగ్నం చేస్తే ఎలా ఎంత అద్భుతంగా ఉంటుంది. నా పిల్ల నృత్యం చేస్తున్న చెప్పి నేను కృష్ణ పరమాత్మ చూస్తూ కూర్చున్నాను. నిజమే, ఆయన అధరం మధురం హసితం మధురం వదనం మధురం. ఈ మధురం కాందేముంది, మధురాధిపతియే రకిలం మధురం. నాట్యాలు చేసేటప్పుడు మన దృష్టి అలాగే ఉండాలి, పూర్తి దాని భావం మీద ఉండాలి.